అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. సో గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. గురుగారు, మాకున్న సందేహం ఏంటి అంటే అసలు మంత్ర ప్రయోగాలు, క్షుద్ర ప్రయోగాలు అంటే అసలు ఏంటి గురుగారు? అంతేకాకుండా ఈ మాంత్రిక, యాంత్రిక, తాంత్రిక శక్తులు అని కూడా అంటూ ఉంటారు కదా, అసలు వాటితో ఏం చేస్తారు? మంచి ప్రశ్న. అంటే మానవులు ఆధ్యాత్మికతను వదిలిపెట్టేసేసి క్షుద్రం వైపు ఎక్కువ ధ్యాస పెట్టేదాన్ని మీరు అన్న ప్రశ్న. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా, క్షుద్ర ప్రయోగాలు ఇప్పుడు ఎందుకు అంత బలంగా నడుస్తున్నాయి అంటే ఈ యుగాన్ని మనం పోలిస్తే చాలామంది చూస్తే ఎక్కువ శాతంగా అక్కడక్కడ కొంతమంది సాధువులు, అక్కడక్కడ కొంతమంది గురువులు, అక్కడక్కడ కొంతమంది కూర్చొని ఇలాంటి వాళ్ళకి బాగు చేస్తూ ఉంటే సందర్భాలు చూస్తూ ఉంటాం. అంటే ఈవిడకి ఏదో గాలి సోకిందనో, ఏదో ఆత్మబలం ఏర్పడిందనో, లేకపోతే ఇంకేదో జరిగిందేమో అని అవాంఛనీయమైన సంఘటనలు కనబడినప్పుడు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా బాల్యంతలే కానీ, కొంతమంది గర్భవతులే కానీ, కొంతమంది యుక్త వయసు ఉన్న వాళ్ళు, అంటే ఈ పెళ్ళి ఈడొచ్చిన వాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు, ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఒక సస్పెక్టెడ్గా కనబడుతూ ఉంటుంది. అంటే మనిషి గుణగణాలలో ఏదో మార్పు కనబడడం చేత అది వైద్యులకి అందకపోవచ్చు అన్న ఆలోచన వచ్చిన సందర్భంలో మీరు అన్నట్టుగా క్షుద్ర ప్రయోగాలు చేసి ఉన్నారేమో. అంటే ఏదైనా గాలి సోకిందేమో, లేకపోతే పొలిమేరలో ఏదైనా ఎవరైనా ఏమో తీసి పెట్టినప్పుడు, లేకపోతే చేసి పెట్టింది దాటాడేమో, లేదంటే ఎవరైనా కావాల్సుకొని ఒక కన్నేసారేమో. అంటే ఎదుగుదలను చూసి తట్టుకోలేకనో, లేకపోతే ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి, లేకపోతే ఈయనగారు బాగా బాగుపడుతున్నాడు, ఉద్యోగం వచ్చిందని ఉద్దేశంగానో. అంటే దిష్టి అంటారా? దిష్టి అనేది కాకుండా, దిష్టి అనేది కనుదిష్టి అంటే నయనాలతో, నయనం అంటారు, ఇది కళ్ళతో పెట్టేది కనుదిష్టి. నరదిష్టి అంటారు, అంటే నరుడు చూసే చూపుని నరదిష్టి అంటారు. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా, చాలా పెద్ద పెద్ద జవాబులతో కూడిన ప్రశ్న, ఇది చిన్న ప్రశ్న కాదు. క్షుద్ర ప్రయోగం, బాణమతి, చేతబడి, ఇలాంటిది చాలా పెద్ద ఎత్తున. ఒకవేళ మీరు అందులో అంతటి అవగాహన లేకున్నా అమ్మ, వీటిని అనుభవిస్తున్న వాళ్ళకు తెలుస్తుంది దాని యొక్క లోతైన బాధ. ఒక వ్యక్తి బాగా ఉండి ఒకటేసారి కొలాప్స్ అవుతూ ఉంటాడు కదా. ఒక వ్యక్తి బాగా ఉండి కొలాప్స్ ఎలా అవుతాడంటే శారీరకంగా అయిపోతూ ఉంటాడు, ఆరోగ్యపరంగా. మొన్నటిదాకా బాగున్న వ్యక్తి సడన్గా కాళ్ళు బిక్కుతున్నాయి, మెడలు లాగుతున్నాయి, నిద్రపడట్లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు అని ఒక రకంగా కనబడతాడు. వైద్యశాలకి వెళ్తూ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అంతు చిక్కదు అని అంటారు. ఇలాంటి ప్రశ్నలు మీరు అడిగింది ఏంటంటమ్మా, ఒక యంత్రము, ఒక మంత్రము, ఒక తంత్రం. ఏంటంటే యాంత్రిక శక్తులు అంటే ఏమిటి, మాంత్రిక శక్తులు అంటే ఏంటి, తాంత్రిక శక్తులు అంటే ఏమిటి? ఇప్పుడు ఏంటంటమ్మా, మన దగ్గర శక్తి అనగానే ఒక యంత్రమో, తంత్రమో, మంత్రం. అంటే వీటితో ఉపయోగం ఏమిటి? ఇప్పుడు ఒక వ్యక్తికి చెడు జరిగింది అని అన్న తర్వాత ఎలా చెడు జరిగిందని కనిపెట్టడం ఒక ప్రక్రియ. ఇప్పుడు మీరు ప్రిన్సిపాలే అనుకోండి, ప్రిన్సిపాల్ అయినప్పుడు ఏం చేస్తారంటే వేరియస్ సబ్జెక్ట్స్ చెప్తున్న టీచర్స్ని మీరు మానిటర్ చేయాలి. అంటే వేర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ గివింగ్ ఎడ్యుకేషన్ టు ది ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే అర్థమైందా? చదువుకున్న వాళ్ళని మనం వెళ్ళి చదువులో జరుగుతున్న మార్పులు చేర్పులు చెప్తారు. ప్రిన్సిపాలే ఎందుకు చెప్పాలి? బాగా గమనించాల్సిన ప్రశ్న. టీచర్ అంటే హీ ఈజ్ ఆల్సో నో సబ్జెక్ట్ అండ్ సంథింగ్, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనో అబౌట్ ఎక్స్పీరియన్స్తోనో ఆయనకు తెలిసి ఉంటుంది. వాట్ అబౌట్ ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే హీ కెన్ గివ్ ఎ రిమార్క్స్ టు ది సర్టన్ పర్సనాలిటీస్. మీరు ఇది చేయకుండా ఉండాలి, మీరు ఇది చేయవలేను, మీరు ఈ సబ్జెక్ట్ని ఈ విధంగా చెప్పవలేను. అందులో 40 మందిలో 3-4 ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటే యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఆర్ ఎక్స్ట్రా సబ్జెక్టు. లేదా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీని ఆయన దగ్గర కూర్చోబెట్టండి. ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్లీ అడుగుతారు. సహజంగా మనకి అందరికి అనుభవం అయినాయి స్కూళ్ళల్లో. సో ఈ క్షుద్ర ప్రయోగాలలో ఏంటంటే మా అనుభవజ్ఞులు కూర్చున్న వాళ్ళతోనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు ఎక్కడో చిన్నగా కూర్చున్నారా, లేకపోతే ఏదో చిన్నగా చేస్తున్నాడా, ఏదో ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అన్న దగ్గర పరిష్కారం దొరకదు. ఎందుకంటే చాలా కుటుంబాలు చిన్న భిన్నం ఎక్కడవుతాయి అంటే అమ్మా, ఒక ప్రయోగం జరిగిందా, లేకపోతే ఏదన్నా మంత్రశక్తి మన మీద ప్రయోగింపబడ్డదా అని కనిపెట్టడానికి ఇక్కడ సంవత్సరాలు పడుతుంది.
దట్ ఈస్ వాట్ మనిషికి తెలియకుండా జరిగే ఒక సూక్ష్మమైన శక్తి. అంటే దాన్ని సూక్ష్మమైన శక్తి అనడం కంటే ఆత్మ ప్రయోగాలు అంటారు. ఎవరో చనిపోతారు తల్లి, బస్సు యాక్సిడెంట్లో చనిపోతారు, రోడ్ యాక్సిడెంట్లలో, లేదా మద్యం మత్తులో చనిపోతారు, లేదా వాళ్ళు ఊరేసుకొని చనిపోయి ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఒక వయసు 30 ఏళ్ళకి చనిపోయాడు అనుకోండి ఆయన గారు. ఆయన జీవన శైలి ఏమో పరమాత్ముడు రాసింది 60 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ 30 ఇయర్స్ని చూసిన వ్యక్తి ఇంకొక 30 ఇయర్స్ గురించి పాకులాడతాడు. ఆయనకి ఫిజికల్గా శరీరం ఉండదు. అప్పుడు ఈ శరీరం లేని సమక్షంలో ఈయన గారి యొక్క కోరిక, చనిపోతాడు కదా క్షణికావేశంతో, చనిపోయిన తర్వాత ఒక రోదన వస్తుంది. ఈ రోదన ఎలా వస్తుంది అంటే అమ్మ, అంటే వీ హ్యావ్ టు గో ఇన్ వెరీ డెప్త్. ఒక మనిషి శరీరాన్ని బాగా నొప్పి అయ్యింది అనుకో, యాక్సిడెంట్ అయినప్పుడు, లేదా మనం బాగా కొట్టామో లేకపోతే ఏదో జరిగింది, బాగా తలకు దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ సోల్ ఉంటే శరీరం ఫీల్ అవుతుంది పెయిన్ని. సోల్ అంటే మనిషి శరీరం 50%, ఆత్మ 50% అమ్మ. మనందరూ తెలిసిందే కదా. ఆత్మ ఎలా వస్తుంది అనే విషయం మళ్ళీ మాట్లాడతాను. 50% ఆత్మ, 50% శరీరం ఉండడం వల్ల ఈ నొప్పిని భరించగలిగే శక్తి ఉన్నంత వరకే ఆ ఆత్మ శరీరంలో ఉండగలదు. ఒకవేళ నొప్పి చాలా తీవ్ర స్థితి దాటిందంటే ఈ ఆత్మ ఆ శరీరంలో ఉండలేదు. ఎందుకు ఉండలేదంటే అమ్మ, ఈ ఆత్మ ఉన్నప్పుడు ఆ శరీరము హెవీ పెయిన్ ఫీల్ అవుతుంది, చాలా నొప్పులు వస్తాయి. ఇప్పుడు బాగా యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా తగులుతాయమ్మా, ఎక్కడిదక్కడ ఇట్లా లేచిపోతాయి. అదే మనము దేనికన్నా గుద్దుకోవడమా, ఎవరైనా మనల్ని కొడితే ఒక లెక్కతో తగులుతుంది దెబ్బ. అన్ఫార్చునేట్లీ జరిగిన యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి, ఇక్కడ నుంచి ఇలా లేచిపోతాయి తలలు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పెయిన్ బేర్ చేయలేదు శరీరం. కాబట్టి అలాంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత ఒక రోదనను చూస్తారు వాళ్ళు. ఆ రోదనను చూసినప్పుడు ఈ దహన కార్యక్రమాలు చేస్తాం మనం. మొదటి రోజు ఒకటమ్మ, అంటే ఈ భౌతిక కాయాన్ని తీసుకెళ్ళి పూడ్చడం, కాల్చడం. 3వ రోజు, తర్వాత 10వ రోజులు. ఈ చేసినాక కూడా వీళ్ళు సాటిస్ఫై కారు. ఈ గాలి ఎవరైతే ఉంటారో ఎందుకు సాటిస్ఫై కారంటే అమ్మ, దే డిడ్ ఇన్ ఒక చిన్న షార్ట్ టెంపర్లో చేసేస్తారు, క్షణిక ఆవేశంలో. గురుగారు ఇప్పుడు గాలి అంటే ఆత్మలాగా ఆత్మ అయితే గాలి అనేది ఏంటంటే మా ఆత్మని క్షణిక ఆవేశంలో ఈయన కొన్ని పొరపాట్లు చేసిన తర్వాత, కాలం చేసిన తర్వాత ఆయన రియలైజేషన్ మొదలవుతుంది. ఇప్పుడు రియలైజేషన్ మొదలై నువ్వు ఎక్కడ ఉంటావు, మానవ శరీరం ఒకటేసారి వస్తుంది కదా. ఈ యొక్క క్షణికంగా చనిపోయిన గాలిలన్నమ్మ ఎటు కాకుండా గాలిలో తిరుగుతూ ఉంటాయి. అవి పరమాత్ముడి దగ్గరికి చేరవు. ఎందుకంటే పరమాత్ముడి దగ్గరికి చేరాలి అని అంటే సమాధానం ఏం చెప్పాలి, నీ వయసు 60 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలకి నువ్వు ఒక అమ్మాయి విషయమో లేకపోతే ఉద్యోగం విషయంలోనో మానసికంగా మద్యానికి బానిస అయ్యో నువ్వు కాలం ఎందుకు చేసావు, నీకు నేను ఇచ్చింది జీవితం కదా, నువ్వు ఒక ఆలోచన కూడా నేనున్నానని గుర్తించకుండా కాలం చేస్తే నా దగ్గరికి నువ్వు ఎలా రాగలుగుతావు అన్న భయం వస్తుంది. ఎందుకంటే సోల్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్ అమ్మ. ఆత్మని చూసారా, తెలుపు రంగులో ఉంటుంది, దానికి అబద్ధం ఆడడానికి రాదు. తెలుపు రంగులోనే ఉంటుంది ఆత్మ, దానికి రుజువులు ఉన్నాయి. ఎలా గురువుగారు మీరు చూసారా నేను చూసానా అంటే అబ్సల్యూట్లీ ఆత్మ వైటే. ఎలా తెలుపు రంగుని కడతారుగా, ఏది దుస్తులు తెలుపు రంగుని కడతారు కదా, ఒక భౌతికానికి, ఒక శరీరానికి. కాలుస్తారు కదా కట్టెలని పెట్టి, బూడిద ఏ రంగులో వస్తుంది, భస్మం రాసుకుంటారు కదా. కాబట్టి నీ అసలైన రంగు తెలుపు అనమాట. ఆత్మ తెలుపు రంగులోనే ఉంటుంది అనడానికి ఈ 2 రుజువులు నీ దగ్గర. అంటే దయ్యమైనాక నల్లగా దయ్యం ఉండదు. నేను అనేది ఏంటంటే అమ్మ, ఇప్పుడు ప్రశ్న ఎలా ఉంటుందంటే, అంటే మామూలుగా దయ్యం అని అంటే మనకి నీడ, చీకటి, నలుపు ఇలా కదా గుర్తొచ్చేది. భౌతికంలో సూక్ష్మతత్వం ఆత్మ తల్లి. ఓకే. ఈ దయ్యం అనేది ఏంటంటే we will talk about. ఓకే. Now you are a married person. సో నిన్ను ఏమంటారంటే, నిన్ను ఒక లేడీ అనరు, నిన్ను ఏమంటారంటే పెళ్ళైన ఆవిడ అని అంటారు. పెళ్ళి కాకముందుకు నిన్ను ఏమంటారు, అమ్మాయి అంటారు కదా. యూ గాట్ ఒక ఎక్స్పీరియన్స్, మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఆవిడ ఒక సౌభాగ్యవతి, ఒక పెళ్ళి అయిన ఆవిడ అంటే ఆవిడ ఆమె ఆంటీ అనవచ్చు, అక్క అనవచ్చు. మొత్తానికైతే నిన్ను పెద్దవాళ్ళ పోలికతో మాట్లాడతారు కదా. ద లైక్ అంటే వైస్ వర్సా సేమ్ అదే ఆత్మ కూడా చనిపోయినాకమ్మ తీరని కోరికలు తీవ్రమైనప్పుడు మనిషి ప్రేతాత్మలాగా మారుతాడు. అసలు దయ్యం ప్రస్తావన ఎక్కడ శాస్త్రంలో లేదు, ప్రేతాత్మ ప్రస్తావన. ఇప్పుడు మీరు జనగంలో నిమ్మకాయలు ఏమంటారమ్మా కదా, ఇప్పుడు హైదరాబాద్లో నిమ్మకాయలు అంటారు.
కాబట్టి ఏంటంటే జనగంలో మన మనుషులు ఏమంటారంటే సడన్గా కనబడ్డ వ్యక్తిని దయ్యం అంటారు. అంటే వాడు కనబడు ఉట్టి కనబడతాడా, అందరికి కనబడ్డాడు కదా ఒకలాగా. ఇప్పుడు నేనే వెళ్తున్నా అనుకోమ్మా, నేను ఒక దగ్గర కూర్చున్నా, నేను అబ్సల్యూట్లీ మేము అందరం కలిసి శ్మశాన వాటికలో కూడా కూర్చొని భోజనం చేస్తాం, ఛాయ్ తాగుతాం. శ్మశాన వాటిక చాలా చిన్నదే సాధువులకి వీళ్ళకి. అదే మీరు వెళ్ళి భోజనము అవి తాగమంటే తాగలేరు, ఎందుకంటే అదొక సస్పెక్టెడ్ ఒక భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ వేలో ఉన్నాం కాబట్టి మనకు భయం కాదు. ఇప్పుడు మీరు ఏంటంటే అబ్నార్మల్ పర్సనాలిటీస్ అందులో కూర్చోవాలి అని అంటే మీకు భయం అవుతుంది. కాబట్టి అక్కడ మీరు సరే ధైర్యం చేసి ఏదో తినడానికి కూర్చున్నారే అనుకోండి, మామూలుగా వచ్చినవాడు కూడా దయ్యలాగా కనబడతాడు, ఎందుకంటే నీ మైండ్ సెట్ బాగలేదు అక్కడ. ఇప్పుడు కొన్ని విద్యా అర్హతలు ఉండడం చేత, కొన్ని ఆలోచనలు ఉండడం చేత, గురుబోధనలు ఉండడం చేత ఈ ధైర్యానికి సంబంధించిన విషయాలు వేరు. కాబట్టి చూసే చూపులో చాలా తేడా ఉంటుంది. అవతల వ్యక్తి ఉంటాడమ్మా, బలహీనుడు ఉంటాడు, కానీ బలహీనుడు ఎవరిని భయపడిపిస్తాడు తెలుసా అమ్మా? బాగా భయపడేవాడిని భయపడిపిస్తాడు. అదే వీడిని భయపడిపించేటాడు వస్తే వీడు బలహీనుడు అవుతాడు. సేమ్ ఏ గాలి అయినా కూడా అమ్మ, నీవు బలహీనంగా కనబడితే నీకు భయం కనబడుతుంది. నల్ల రంగు ఏంటంటే అమ్మ, మీరన్న నల్ల రంగు, ప్రేతాత్మలు నల్ల రంగులో ఉంటాయి. దాని దయ్యం అనేది లాంగ్వేజ్ అంతే, అది పర్యాయపదం టైప్. ఇప్పుడు ఒక వెర్బ్ ప్రొవెర్బ్, క్రియ ప్రక్రియ, అంటే ఒక వర్డ్కి 4-5 వర్డ్స్ ఉంటాయి కదమ్మా అర్థాలు. అలాగా ఇప్పుడు దయ్యం అనేసరికి ప్రజలందరూ భయపడిపోతారు. ఓ దయ్యమో దయ్యమో దయ్యం అంటే అదొక మనుషులందరికీ భయభ్రాంతులకి. నేను అంటుంది ఆత్మలు, నేను మాట్లాడుతుంది దైవాధీనమైన ప్రశ్నలకి జవాబులు, మీరు మాట్లాడుతుంది మనుషులే. అంటే మీరు నిజంగా మీరు దయ్యాల గురించి ఆలోచనలో ఉన్న ఆలోచనతో మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ఒక మనిషి ఏ విధంగా అవుతాడు వీటికి ప్రేరేపణ. ఓకే ఓకే. ఆత్మ గురించి ఎందుకు చెప్తున్నా అంటమ్మా, ఆత్మ ద్వారానే మనిషి ఏదైనా అవుతాడమ్మా. నువ్వు చిన్నపిల్ల నుంచి పెద్ద, పెద్ద నుంచి పెద్ద, పెద్ద ముసలి, వృద్ధాప్యం, ఆ తర్వాత కాలం. అంటే ఇన్ని స్టేజ్లు ఒక శరీరానికి ఉన్నప్పుడు కాలం చేసినాక కూడా గాలికి అన్ని స్టేజ్లు ఉంటాయి అంటున్నాం. ఓకే ఓకే. అలా ఎలా ఉంటుంది గురువు గారు? ఇక మీరు త్రిశూలం పట్టుకొని వచ్చి చెప్పగానే మేము నమ్మేయాలా? రుజువు ఉండాలి, ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నాము. ఇది రాయబడిన పురాణం గరుడ పురాణం. గరుడ పురాణం కేవలం ఆత్మల గురించే రాయబడినది. అంటే మన దగ్గర పురాణంలో ఒక పురాణ వివరణలో ఒక ఆత్మ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ విధమైన క్షోభని అనుభవిస్తుందని రాయబడిన పురాణం. గరుడ పురాణం ఎవరు రాశారు తల్లి? గరుత్మంతుడు రాశాడు. గరుత్మంతుడు ఎక్కడుంటాడు? మహావిష్ణువు దగ్గర ఉంటాడు. అంటే దేవుళ్ళు రాసిన పురాణం అది. అంటే మనిషికి 2 ఉన్నాయని అర్థం కదా. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, శరీరం ఉందంట, ఆత్మ ఉందంట, ఇది ఎక్కడ గోలా అని అన్న వాళ్ళకి చెప్తున్నాము, వీ హ్యావ్ ఎ డాక్యుమెంటేషన్. ఇప్పుడు క్షుద్ర ప్రయోగాలన్నీ ఎవరి మీద చేస్తారు? ఎలా చేస్తారంటే ఇలా అకాలంగా మరణిస్తారు కదమ్మా. ఎవరైనా మరణించిన వాళ్ళని కొందరు ఉంటారు, చిన్న చిన్నగా దుష్ట శక్తులు ఆలోచించిన వాళ్ళు, ఈ చేతబడి, బాణామతి, క్షుద్ర పూజలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్షణికమైన చనిపోయిన ఆ గాలిని పట్టుకొని నీవు కోల్పోయిన నీ జీవితాన్ని నేను మళ్ళీ నీకు అందిస్తా అని ఆశ పెట్టి ఆ ఆశ ద్వారా వేరే వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. వీడికి ఒక స్వార్థం, ఆశలు, శక్తులు రావాలి అని. ఆ శక్తులను వేరే వాళ్ళని ఉపయోగించినప్పుడు జరిగేదే మీరన్న క్షుద్ర ప్రయోగం. ఇదంతా ప్రయోగం ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పామమ్మా. మీరు ఇంకో ప్రశ్న ఏం సంధించారంటే యంత్రం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏమిటి, తంత్రం అంటే గురుగారు ఇంకొక చిన్న సందేహం. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఆ దేవుడు 60 ఏళ్ళు బతుకమని పంపిస్తే క్షణికాలోచనలో ఆవేశంలో అలా సూసైడ్ చేసుకొని చనిపోతారు 30 years కాట. ఫర్ ఎగ్జాంపుల్గా 30 ఏళ్ళకి అలా చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళి ఆ క్షణికావేశంలో అలా డెసిషన్ తీసుకున్నప్పుడు ఆత్మ వెళ్ళి పరమాత్ముడికి ఆన్సర్ చెప్పాలి కదా, అలా ఎలా అని చెప్పేసి భయపడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా చీమైనా కదలదు అని అంటారు కదా, శివాజ్ఞ లేనిది. మేబీ వాళ్ళ ఆయుష్యం 30 ఏళ్ళు అలా ఉండదా? అంటే 60 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా చనిపోయాడు అని అంటే అక్కడ శివుడు ఏం చేస్తున్నాడు అని మీ డౌట్. అంటే మామూలుగా ఆయుష్ తలరాత అని అంటారు, గండం అంటారు. గండాలు. ఒక వ్యక్తి వచ్చాడమ్మా, ఒక రూట్ నుంచి వచ్చాడు, చిన్న దారి మలుపులో ఒక రాయి ఉంది అనుకోండి, సడన్ గా టర్న్ అయ్యాడు. జాగ్రత్త పడి కాలు కింద పెట్టడమా, లేకపోతే హారన్ కొట్టడమా, లేకపోతే ఇంకేదో చూసి జాగ్రత్త టర్న్ కావాలి. ఒకసారి ఇలా టర్న్ అయ్యేటప్పుడు స్కిడ్ అయ్యి రాయి మీద పడిపోయాడే అనుకోండి, ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోమ్మా, కొంచెం ఆయన శరీరం బాగుంది, సౌష్ఠవంగా ఉన్నాడు అని అంటే తప్పించుకోగలుగుతాడు. లేదా అక్కడ రాయి ఉండొచ్చేమో అని జాగ్రత్త పడితే కాలు అడ్డం పెట్టి చిన్న చిన్న దెబ్బ తగిలించుకుంటాడు. నేరుగా వచ్చి ఇక్కడే తగిలింది అనుకోండి, అప్పుడు ఏమైతాయంటే ఈ పంచభూతాలన్నీ మనల్ని గమనిస్తూ ఉంటాయి, సరౌండింగ్స్ అన్ని. ఆ సరౌండింగ్స్ అన్నీ ఏమిటంటే నీ యొక్క అజాగ్రత్త, నీ యొక్క ఈ దృష్టి లోపము ఆ బలమైన దెబ్బ నీకు కరెక్ట్గా తగిలేలా చేసుకుంటావు.
నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు తగలదు కదా. అవును. ఇప్పుడు అజాగ్రత్త వల్ల చనిపోయారు వీళ్ళందరూ అంటున్నా. తండ్రి జాగ్రత్తగా 60 ఏళ్ళు రాశాడు నీకు, అంతే కదా. 60 ఏళ్ళు రాసిపోయి మంటలో కూర్చో, లేకపోతే నువ్వు ఊరేసుకున్న నిన్ను బతికిస్తాను రాయలేడు. అక్కడ గండం ఉంటుంది జీవితాల్లో, ఖచ్చితంగా గండాలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి 108 సంవత్సరాలు బతికాడు, ఇందాక పేపర్లో 102 సంవత్సరాలు అంట. ఇక్కడ మనిషి 20 ఏళ్ళు కూడా బతుకుతలేడు కొన్ని సందర్భాలను చూసుకుంటే. 108 ఇయర్స్లో 102 ఇయర్స్లో అమ్మా ఆయన ఎన్ని చూసి ఉండొచ్చు అనుభవం మాట్లాడితే. ఇప్పుడు ఇక్కడనేమో ఒక వ్యక్తి 20 ఏళ్ళకో 22 ఏళ్ళకో ఆరోగ్య పరిస్థితితో లేకపోతే ఏదో అయిపోయి చనిపోతున్నాడు కదా. ఇది క్షణిక నిర్ణయం అనేది ఏంటంటే అమ్మా, పరమాత్ముడు రాసిన రాతలో కొన్ని గీతలు ఉంటాయి. దేవుడిని పూజించకూడదా? శివుడు గీత గీశాడు మనకి, శివాజ్ఞ లేని చీమ కూడా కుట్టదు. కానీ శివుడి ఆజ్ఞతోని నీకు 60 ఏళ్ళు రాస్తే మరి మీరు చీమల దాకా ఎందుకు పోయారు? ఎక్కడికి? చీమల దాకా. శివుడి ఆజ్ఞ లేని చీమ అయినా కుట్టదు అన్నాం కదమ్మా. చీమ ఒక పాపాన్ని అనుభవించింది, మనిషి ఒక పాపాన్ని అనుభవించాలి అని అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక రుణబంధం ఉంటుంది తల్లి. ఆ రుణబంధమే బాధ్యత. ఇప్పుడు అమ్మాయిల కోసమో లేకపోతే కాలం చేసేసిన కొందరు ఉన్నారు, చనిపోతుంటారు క్షణికంగా, మధ్యమతులు ఊరేసేసుకొని కోసుకుంటారు, ఇంకేదో చేస్తారు కదా. వీళ్ళందరికీ ఫ్యూచర్ ఆలోచన లేదని అర్థం కదా. ఫ్యూచర్ ఆలోచన ఉన్న వాళ్ళు అలా చనిపోతారా? అంటే వాళ్ళు ఏమవుతారంటే అమ్మా, ఆ మద్యానికి బానిస అయిపోయినప్పుడు చనిపోవడం చేత, లేకపోతే ఏదో క్షణికావేశంతో చనిపోవడం చేత నిర్ణయం పరమాత్ముడు చేయడు దాన్ని. పరమాత్ముడు నిర్ణయించాడు. దీనిలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. చాలా ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడ పోతున్నారు గమనించి, మద్యానికి లేదా ఇంకేదైనా బానిసలా, అమ్మాయిలతోనా ఇంకేదన్నా, ఇవన్నీ చూసుకోవాలి. ఎందరో ఉన్నారు ఈరోజు అంటే యువతులు కాలేజీకి పోతున్నామని చెప్పేసి ట్రిప్స్కి పోవడాలు, లేకపోతే ఇంకా 4-5 రోజులు ఏదో టూర్ వచ్చిందని చెప్పేసి ఒక దగ్గరికి పోవడాలు చేసినప్పుడు కొన్ని సందర్భాలలో నీళ్ళల్లో మునిగిపోయి చనిపోతారమ్మా. మీరు ఎంక్వైరీ చేస్తే పేరెంట్స్ ఏమంటారంటే మాకు చెప్పలేదు అని అంటారు. మాకు చెప్పిందేమో వేరే దగ్గర, ఇక్కడేమో ఇక్కడ వచ్చారు అంటారు కదా. ఇలాంటిది పరమాత్ముడు ఏం చేస్తాడంటమ్మా, తల్లిదండ్రులు బిడ్డ ఎక్కడ పోతుండో అనేది గమనించాల్సిన అవసరమా లేదా? ఇప్పుడు పిల్లలని నమ్మకంగా పెంచుకున్నప్పుడు పిల్లల ప్రేమతోని తల్లిదండ్రులు సరే అని వదులుతారు. వీళ్ళు చేసే పనులు చూసినప్పుడు ఏమవుతుంది, ఆ తల్లిదండ్రులు రోదన. అదొకటైతే అమ్మా, అదొక వర్షన్ అయితే. ఇంకో వర్షన్ 3 అక్క చెల్లెలు ఒకటే దగ్గర కాలం చేశారు. ఇదంతా ఎవరు తప్పు ఉందమ్మా? మనం మాట్లాడితే శివుడు తప్ప లేదు. రోడ్డు బాగలేదు అని అన్నప్పుడు రోడ్డు తప్ప? గమనించాల్సిన ప్రశ్న. శివుడు మాట్లాడాడు ఇక్కడ, ఆ రోడ్డు మాట్లాడదు ఇక్కడ. డ్రైవర్ అయితే మాట్లాడగలుగుతాడు కదా. ఈ షుడ్ బీ ఇన్ ఏ కాన్షియస్. దెర్ ఈజ్ ఎ నెగ్లెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ శివుడితో పని ఉందా మీకు? జ్ఞానంతో పని ఉంది. ఇప్పుడు డ్రైవర్ని మనం ఎక్కడ తప్పు పట్టట్లేదు, రోడ్డు మీద తప్పు పడుతున్నాం. రోడ్డు అని అంటే మరి ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరగడం చేత మనం అడిగాము. చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు కావాలని పోరాడుతున్నారు. మరి ప్రభుత్వమో లేకపోతే అక్కడ ఉన్న పెద్ద మనుషులు రోడ్డు ఎందుకు వేయలేరు? దీని గురించి దేవుని తిడతామా మనం? ఇది మనుషులు చేసిన పొరపాట్లు. మీరు అన్నది శివుడి ప్రశ్న. నాకు తెలిసి మీ అనుభవం శివరుద్ర సాధువు గారు చెప్పిన మాటలు అందకపోవచ్చును, కానీ అందాల్సిన వాళ్ళకి అందుతాయి. అనుభవము పరమాత్ముడు ఇవ్వడు, జీవితం ఇస్తాడు. నీకు అబ్రబ్రహ్మలోకం అనే ఒక లోకం నుంచి బ్రహ్మ రాసిన రాతలో కొన్ని జీవిత లక్ష్యాలు రాసి, మహావిష్ణువు దాన్ని ఛేదించడానికని రాసి నీ ఆత్మబలాన్ని పరమాత్ముడు ఇస్తాడు. ఈ 3 పాత్రలు GOD. యు నో ద మీనింగ్ ఆఫ్ లాంగ్ ఎగో ఒక వ్యక్తి మన ఇండియాకి వచ్చాడంట. ఇండియాలో ఏం చూశారు అని అడిగితే ద పర్సన్ టోల్డ్ ఇన్ కాశీ, గంగానదిలో ఉన్నప్పుడు అన్నాడంట, ఐ సీన్ దేర్ GOD అన్నాడంట. వాట్ యు సీన్ అని అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. G అంటే జనరేటర్, O అంటే ఆర్గనైజర్, D అంటే డిజాల్వర్. అంటే జనరేటర్ వచ్చి బ్రహ్మ, ఆర్గనైజర్ వచ్చి విష్ణు, డిజాల్వర్ వచ్చి మహాముఖంటి. ఈ 3 లేనిది పాత్రే లేదు భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ మానవ మనుగడ లేదు అని చెప్పి ఒక ఇంగ్లీష్ వ్యక్తి రాసిపోయాడు. GOD ద మీనింగ్ ఆఫ్. చూసారా, బ్రహ్మరాత రాస్తాడు, విష్ణు అలంకరణ అంటాడు. నా తండ్రి ప్రాణం ఇస్తాడు, తర్వాత ప్రాణం అంతా పోయినాక ఆయన దగ్గరికి పోవాలి, అంటే డిజాల్వర్ ఆయన. ఈ రెండింటిని ఇంత బలంగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? చీమ కుట్టదు, పాము కుట్టదు అని చెప్పి శివుడిని తిట్టుకుంటామా? తిట్టుకోవడం గురించి కాదు, తక్కువ శాతంగా ఆలోచిస్తారు. ఆయుష్ అంతే ఉందా ఏంటి? ఆయుష్ అంత ఉండదు. ఒక మనిషి ఆయుష్ ఒకవేళ ఏ మనిషి ఆయుష్ యాక్సిడెంట్లలో పోదమ్మా, ఏ మనిషి ఆయుష్ ఈ విధమైన ఊరేసుకొని పోదమ్మా. ఓన్లీ హెల్త్ ఖరాబ్ అయితే అట్లా హెల్త్ బాగా కొంతమంది దీర్ఘకాలికంగా నొప్పులు వచ్చేవో లేకపోతే అనుభవిస్తుంటారు కదా.
డిక్లరేషన్ ఉంటుంది మన దగ్గర. యాక్సిడెంట్లో ఒక మనిషి రూమ్లో డోర్ వేసేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. సరే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిందంటే అందరితో పాటు అయ్యింది, మనిషి చనిపోయాడు అనుకోవచ్చమ్మా. ఎంత తెలివితో నువ్వు సూసైడ్ చేసుకొని అండ్ దే ఆర్ రైటింగ్ రిటర్న్లో ఏం రాస్తున్నారు తల్లి? మంచిగా రాసేస్తున్నారు. నేను పలానా వల్ల మోసపోయాను, నన్ను క్షమించండి అమ్మా నాన్న అంటున్నారు. చనిపోయే ముందు అమ్మా నాన్న మీ బలం ఏందో చూయించి నన్ను కాపాడండి అని అంటే కాపాడారా? వస్తారు కదా అమ్మా నాన్నలు కాపాడుకోవడానికి బిడ్డను. నాయన బతుకుంటే మనం మన ఇంట్లో పచ్చడి మెతుకులు తినైనా నేను కన్నారా నిన్ను, మీ నాన్న ఎన్నో కష్టపడ్డాడు రా, చెప్పులు కుట్టాడు రా, బయట నిన్నో వేసాడు రా, మట్టిలో ఉన్నాడు రా, బతికాడు రా, కానీ ఇంటికి వచ్చేటప్పుడు నీకోసం పండు తెచ్చాడు రా అని తల్లిదండ్రులు తీసుకొచ్చుకొని గుండె కత్తుకుంటారు. అలాంటిది నువ్వు చనిపోతే ఆ శవాన్ని పట్టుకుంటారా? యూనో ద వన్. ఇప్పుడు వస్తప్పుడు టీవీలో చూసాను, మొబైల్లో చూశాను, కన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఎవరూ లేరు, అందరూ నిష్ఠూర్కాలు అది ఇది అని మొత్తం అవాయిడ్ చేసేసారు. ఈయన మెంటాలిటీ నచ్చక కొడుకు చనిపోయాడు. 14 సంవత్సరాల కొడుకు, చేతులు కాళ్ళు అంతా వికలాంగ తత్వంతో పుట్టిండు. ఆ కొడుకును చనిపోయిన తర్వాత ఎవ్వరు కూడా పరామర్శించడానికి రాలేరు అని శ్మశాన వాటికలో ఆ అబ్బాయిని పూడ్చలేక, ఆ ప్రేమ వదలలేక ఇలా పట్టుకొని కూర్చొని ఇట్లా ఉయ్యాల ఊగుతున్నాడు ఆయన. ఇప్పుడు వీడియో చూపిస్తాం మొబైల్లో, ఊగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే నా కొడుకు నాకు ఇష్టం. వికలాంగుడే, చేతులు కాళ్ళు లేవు, అన్ని సన్నగా ఉన్నాయి, పోలియో అంటారు చూడమ్మా, తల ఎంత బాగుంది. అలాంటి వ్యక్తిని పట్టుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ అన్నారంట ఆయన ఏడుస్తుంటే కొంతమంది ఫౌండేషన్ వాళ్ళు వచ్చి అలా పోతారట. తల్లిదండ్రులు ఎప్పుడన్నా బాధ పెడతారా పిల్లల్ని? పిల్లల్ని ఎప్పుడు పెట్టారు, కానీ పిల్లలు మాత్రం బీభత్సంగా బాధలు పెడుతున్నారు కదా. మీరు అడిగింది ఏంటంటే అమ్మా, శివుడి ఆజ్ఞ చలవల్ల పరమాత్ముడు ఎప్పుడు బాధ పెట్టాడు పిల్లల్ని. దేవుడు ఎక్కడా బాధ పెట్టాడు. పెట్టేదల్లా నీ అనుభవం, కష్టం, నీ యొక్క కర్మ ఫలితం అనుభవించవలేను అని కొన్ని నిర్ణయాలను ఇస్తాడు తల్లి. నువ్వు అదొదిలి పెట్టేసేసి వాడికి కేరళలో 3 కోట్ల లాటరీ తగిలిందని చెప్పి నువ్వు పరిగెత్తుతావా? ఇప్పుడు వాడెవడో ఉన్నాడని చెప్పేసి వాడికి ఏదో జరిగిందని చెప్పి వీడికి ఏదో జరిగిందని చెప్పేసి నీ అంశాన్ని కోల్పోతారమ్మా. మీరు అడిగింది ఏంటంటే శివాజ్ఞ లేనిది నిజంగా చీమ కుట్టదు. శివుడిని నమ్ముకున్నా, దేవుళ్ళని నమ్ముకున్నా చీమ కాదు కదా, కనీసం గాలి కూడా అనుమతితో లోపలికి రాదు. ఆయనే లేడు అని నా తండ్రి మహాముక్కంటిని దొంగ నిద్రపోతున్నావు అంటున్నారు. మొన్న ఒకడికి ఇచ్చా మంచిగా, దొంగ నిద్రపోతాడు అని చెప్పి అంటున్నాడు. శివుడు దొంగ నిద్రపోతున్నాడు. ఎలా పోతాడు దొంగ నిద్ర? కళ్ళు మూసుకొని ఉంటాడు, అన్నీ చూస్తున్నా అంటాడు. ఇన్ని తుఫాన్లు వస్తున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇన్ని మునిగిపోతున్నాయి, కళ్ళు మాత్రం తెడవడు అని చెప్పేసి ఒక కామెంట్. అంటే తండ్రిని మన వాళ్ళు దొంగ నిద్రలా చూస్తున్నారు. మహాముక్కంటి కళ్ళు ఎందుకు తెరవడు అని ఎవరు చూడట్లేరు. కళ్ళు ఎందుకు తెరవడు అనేది తెలుసుకోవాల్సిన ప్రశ్న కదా తల్లి. జరుగుతున్న దాష్టికాలు చూడలేక నా కడుపులో నుంచి వచ్చిన ఆత్మలు, నా పిల్లలు, నా ముందు ఎన్ని దాష్టికాలు చేస్తుంటే చూడలేక కళ్ళు మూసుకున్నా అంటాడు. ఎన్ని పాపాలు అవుతున్నాయమ్మా. కలకత్తా నుంచి మొదలు పెడితే హైదరాబాదులో అయిన కేసులన్నీ ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద, తల్లిదండ్రుల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, అకాల మరణాలు, మద్య మత్తులో మరణాలు, చిన్నపిల్లల మరణాలు, కామం, రేప్ కేసులు, ఇన్ని చూసి పరమాత్ముడు మరి కళ్ళు మూసుకోవాలా తెరవాలా? మంచిగా బతకండి అని బతికిస్తే శనిక నిర్ణయంలో నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు మన వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి చూసారా? దేవుణ్ణి నిందించడం చాలా తప్పు తల్లి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో ప్రేతాత్మల ప్రయోగము, క్షుద్ర ప్రయోగాల మీదనే ఎక్కువ శాతం డిపెండెన్సీ, పగ, ఈగో. ఒక సినిమాలో అంటారు, ఆ సినిమా గురించి చెప్పడం చాలా ముఖ్యమైనది. రెడ్డి గారు మీరు 22 సంవత్సరాల నుంచి జైల్లో ఎందుకున్నారు అని అడుగుతారు. అంటే ఆయన అంటారు ఒక పగ కోసమే ఉన్నాను అంటాడు. సమరసింహారెడ్డి సినిమా గుర్తుందో లేదో నాకు తెలిసి, మీరు ఆ సినిమా వచ్చినప్పుడు పుట్టారో లేరో. సమరసింహారెడ్డిలా ఆయన 22 రోజుల నుంచి పెట్టి 22 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అంటాడు ఆ డైలాగ్. మనిషి యొక్క ఈగో బతికిస్తుంది తల్లి ఈ రోజుల్లో. ద ఈగో పతనం. వాడు బాగుపడొద్దు అంతే. వాడు అలా కడతాడు ఇల్లు, నా ముందు గోషి పట్టుకొని వచ్చినాడు, నా ముందే బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్పి ఒక రకమైన మనిషిలది ఒక తత్వం. ఇంకోటి ఏమంటాడు, నా ముందే బాగుపడతారా వీళ్ళు, నా ముందు బతుకనీకి వచ్చి నేను ఇచ్చిన డబ్బులతోనే అని ఒకడు అంటే, ఇంకోటి ఏమంటాడు, చూసి తట్టుకోలేడు. వాడికి పిల్లల్ని చదివించారని పొగరు, బిడ్డలు పెద్దగా అయ్యారు, మంచి చదువుకొని అమెరికాలో ఉద్యోగాలు వస్తాయంట అన్న, అదొక కుళ్ళు కుతంత్రం. సమాజం కలియుగంలో కుళ్ళు కుతంత్రానికి ముఖ్యమైన విలువ ఉంది. నేను అనేది ఏంటంటే అమ్మ, కుళ్ళు కుతంత్రంతో పాటు కొంచెం అన్న పుణ్యం లేని బతికెందుకు? నిలబడినన్ని రోజులు మట్టి మీద నిలబడతావు, చనిపోయినాక మట్టి నీ మీద నిలబడుతుంది. అది తెలుసుకోలేని జీవితం ఎందుకమ్మా? మట్టే కదా. మరి మట్టి ఏం చేస్తుంది చూసారా? పూడ్చేస్తుంది నిన్ను. అందులో ఎంతమందిని పూడ్చలేదు,
కొన్ని లక్షల యుగాల సంవత్సరాలు ఉన్నాయంటారు మన దగ్గర. అందులో ఎన్ని జీవరాశులు మునగలేదు అంటే వాట్ ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్? యువర్ ఫోటో. ఆ ఫోటోకి కూడా సంవత్సరానికి ఒకసారి దండేనికే కొట్లాడుతారు. కాబట్టి మెమొరీ ఈజ్ దేర్, కానీ ఆ మెమొరీని కాపాడుతున్నారా అమ్మా ఎవరన్నా? కాబట్టి మీరు అడిగిన ఏంటంటమ్మా, యంత్రాలు తంత్రాలు మంత్రాలు అంటే ఒక మనిషిని కాపాడే రక్షక కవచాలు అవి. 3 కూడా. ఒక మంత్రం, యంత్రం, తంత్రాన్ని క్షుద్ర పూజల్లో కూడా వాడతారు. దాన్ని కూడా అదొక రకమైన ఆలోచనతో మరోసారి చెప్తాము. యంత్రం అంటే ఏంటంటమ్మా, ఒక వ్యక్తికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది తల్లి. తాయెత్తులు, నల్లతాడు, లేకపోతే ఇంకేదైనా వస్తువులు ఇస్తే దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. సర్టెన్ మంత్స్, సర్టెన్ ఇయర్స్, లేకపోతే ఎవరైనా చనిపోతేనో, ఇట్లా కొంచెం మంది ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు పురుడు లాంటి కార్యక్రమాలకు, హాస్పిటలైజేషన్ కార్యక్రమాలకు పోయినప్పుడు ఆ వస్తువులో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది ఈ చిన్న చిన్న కట్టిన దాంట్లో. యంత్రంలో సిల్వరే కానీ, లేకపోతే పంచలోహాలే కానీ, లేకపోతే ఇంకొన్ని చేసుకుంటారు వాళ్ళు. అలాంటిది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటమ్మా, ఆ నెగిటివ్ దుష్టగాలి ఈ యొక్క శరీరంలో ఉన్న యంత్రం ద్వారా రివర్స్ పోతుంది. అంటే దానికి ఆకర్షించుకునే శక్తి ఉండి దాన్ని బయటికి పంపించే గుణం ఉంటుంది. ఇది యంత్రం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మంత్రం. మంత్రం ఏం మంత్రం? ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా జరిగిందనంటే మనం గురువులు ఏం మంత్రాలు చదువుతారంటే లోపటమ్మ మీకు పలానా పేరు ఉండి, పలానా ఆలోచన ఉండి, పలానా గోత్రనామాలు చెప్పాక ఆ పేరు ద్వారా చెబుతూ ఉంటే మంత్రం పలుకుతారు. ఉదాహరణకి ఓం హైం హ్రీం మహా ముఖంఠాయ నమః అని ఒక మంత్రం అన్నారు. ఎవరి కోసం అంటున్నారు ఓం హైం హ్రీం మహా ముఖంఠాయ నమః అంటే? పలానా స్రవంతి, పలానా గోత్రం, పలానా వంశం అని వీరిని మీరు కాపాడవలసినదిగా మనవి అని అన్నప్పుడు పరమాత్ముడు ఆ యొక్క మంత్రాల ద్వారా వింటాడు. దేవుడు ఏ విధంగా పలుకుతాడు? మంత్రం ద్వారానే పలుకుతాడు. మిగతా దేని ద్వారా పలకడు. గమనించాలి మీరు. దేవుడు పలకాలంటే మంత్రం ద్వారా పలుకుతాడు తల్లి. ఆ మంత్రం ద్వారా పలికించినప్పుడు నీకంటూ ఒక ప్రొటెక్టివ్గా ఒక ప్రొటెక్షన్ ఏర్పరుస్తారు. ఇప్పుడు ఇక్కడ యంత్రమైంది, మంత్రమైంది. తంత్రం అంటే ఏమిటి? ఇప్పుడు తంత్రం గురించి మాట్లాడతామా. తనువు ద్వారా చేసే పూజ తంత్రం. తన్ అంటే ఏంది? మన సంస్కృతి భాషలో మాట్లాడితే మనస్సు ద్వారా కొన్ని పూజలు ఉంటాయిగా. ఇప్పుడు లోపల మనం ఒక జపం, ఓం అని, నమశివాయ అని, లేకపోతే ఓం దుర్గాయ నమః అని కొన్ని 1100 సార్లను 10,000 సార్లు అని ఇట్లా స్మరిస్తూ ఉంటాం కదా. దీనివల్ల కూడా ఇంటర్నల్గా నీ సోల్ ప్రొటెక్ట్ అవుతుంది. అయితే యంత్రం, మంత్రం, తంత్రం ఎవరి కోసం ఉన్నది? ఇప్పుడు మీరు గమనించి చూస్తే అమ్మ, మానవ శ్రేయస్సు కోసం ఉన్నది. ఈ యంత్రం, మంత్రం, తంత్రం ఏ దేవతలు కడతారు? ఇది ముఖ్యమైన ప్రశ్న. వారాహి మాత కడుతుంది. ఎందుకంటే ఆవిడ ఒక యంత్రానికి సంబంధించి, మంత్రానికి సంబంధించింది కడుతుంది. పోలేరమ్మ తల్లికి వర్తిస్తుంది, మహంకాళికి వర్తిస్తుంది, వీరభద్రుడికి, తర్వాత కాలభైరవుడికి, నరసింహస్వామికి వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వీటి మీద ప్రొటెక్టివ్గా నడుస్తుంటారు. వాళ్ళకంటూ ఒక ఎట్లా అంటమ్మా, వాళ్ళకే ఉంటాయి ఈ శక్తుల్ని కంట్రోల్ చేసేటిది. శాంత రూపాలకు ఉండవు. ఈ ఉగ్ర రూపాలు ఉన్న వాళ్ళకే ఉంటాయి. నరసింహస్వామి ఉగ్ర రూపమే, వీరభద్రుడు ఉగ్ర రూపమే, తర్వాత మళ్ళీ చూడమ్మా వారాహిమాత ఉగ్ర రూపమే, మహంకాళి ఉగ్ర రూపమే, శివధాత్రి అంటారు వీళ్ళని. శివధాత్రి అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటమ్మా, శివుడు వాళ్ళకి ఒక అపాస్ట్రఫీస్, యు ఆర్ ఎలిజిబుల్, మీరు దీనికి శక్తికి సంపాదించగలరని ఒక ప్రక్రియ ఇస్తారు. శివధాత్రి అంటే ఈ పనులు ఉంటాయి కమ్మా, ఈ పనులు ఎక్స్ట్రా ఉంటాయి, ఇట్లా బయటికి ఇలా బయటకు ఉంటాయి. మన సినిమాల్లో దయ్యాలకి చూస్తాం, హాహాహా అన్నప్పుడు 2 పనులు వస్తాయి కదా. వాటిని ఆ రాక్షసులు వాటిని శివధాత్రి అనరు, దేవతలే అంటున్నాను. వాళ్ళకి ఎక్స్ట్రా ఎందుకు ఉంటుంది అంటే అమ్మా, దే కెన్ అవతల వ్యక్తిని వాళ్ళు ఖచ్చితంగా పనిష్ చేయగలుగుతారు. అంటే ఇది దేవుళ్ళల్లో కూడా వారికి కొన్ని శక్తులు, కొన్ని తపస్సుల ద్వారా, దుర్గామాత 9 నవరాత్రులకి ఒక శక్తి వస్తుంది కదమ్మా మహిషాసుని చంపడానికి, అలాంటి శక్తులు సంపాదించిన దేవత గుణం ఉన్న దేవతలే కొన్ని పనులు చేయగలరు. యంత్రము, మంత్రము, తంత్రాన్ని నేను క్షుద్ర ప్రయోగాల గురించి కూడా చెప్పవచ్చు. కానీ క్షుద్ర ప్రయోగాలు అనేది ఏంటంటే జరుగుతుంది, దానికి ప్రయోగాత్మకమైన సాధువులు, గురువులు, పురోహితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు రక్షక కవచం ఏర్పరిచే ప్రక్రియనే ముఖ్యమైనది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న అమ్మ, ఏదైతే యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఉంటాయో అనుభవజ్ఞుల సమక్షంలోనే జరగాలి ఇవన్నీ. ఇప్పుడు చాలా చిన్నగా మాట్లాడుకుంటే, అంటే అందరికీ తెలియాల్సిన అవసరం అని, గుడిలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు బాగా కావాలని కోరుకుంటారు.
ఎవరైతే సాధువు గుడిలో కూర్చొని, ఎవరైతే పురోహితుడు గుడిలో చూసి హోమము యజ్ఞము చేస్తాడో అమ్మ, అక్కడ ఉన్న వ్యక్తియే ప్రతిఫలాన్ని చూడగలడు. గుడికి సంబంధించిన వాతావరణం ఉన్న ప్రాంతంలోనే, గుహల్లో గుట్టల్లో 3వ ఫ్లోర్లో 4వ ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళతోని కాదు. ప్రశ్న జవాబుకి మళ్ళీ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నా కూడా వారికి జవాబు చెప్పాలని చెప్తున్నా. భూమికి ఒక శక్తి ఉంటుంది, దాన్ని గ్రాస్పిక్ పవర్ అంటారు. గ్రాస్పిక్ పవర్ అంటే ఒక శక్తిని నిక్షిప్తం చేయగల శక్తి ఈ భూమికి ఉంటుంది. అంటే రాయికి అనుకో అమ్మ, ఆ రాయికి ఫర్లాంగ్ అడవిలో దూరంలోనో అక్కడక్కడ మీకు తెలుసా అమ్మ, పిడుగు పడిందని వింటాం అప్పుడప్పుడు. పిడుగు ఎంత హైట్ నుంచి పడుతుంది? వెరీ హై రేంజ్లో పడుతుంది కింద. పడ్డప్పుడు అది కొన్ని లక్షల ఎలక్ట్రానిక్ పవర్ తీసుకొస్తుంది. అంటే టన్ను తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వోల్టేజ్ వల్ల ఆ చెట్టు మీద పడితే అమ్మ, చెట్టు ఇట్లా చీల్చుకుపోతుంది, కాలిపోతుంది. మళ్ళీ చీల్చుడు వేరు, బొగ్గు అయిపోతుంది, కిందికి లోపలికి కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. మళ్ళీ గమనించాలి. కొంతమంది పేగు అడ్డం వేసుకున్న వాళ్ళకి పిడుగు గండం ఉంది అని అంటారు. పిడుగు అక్కడ పడ్డప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు. యూనో వై దే డై? వాళ్ళు చనిపోవడానికి గల ముఖ్యమైన కారణం ద రేడియేషన్ ఆఫ్ దట్. ఆ రేడియేషన్ తట్టుకోలేక హార్ట్ బర్న్ అవుతుంది, స్ట్రోక్ వస్తుంది టక్కుమని, మంచి చనిపోవడం. అందరికీ ఉండదు, బలహీనమైన శరీరాలకి ఇవి. అందుకని ఈ భూమి లోపలికి అది వెళ్ళిపోయినాక ఏమవుతుందంటే అమ్మ, ఈ విగ్రహాలు ఉంటాయి గుడిలలో, చెక్కుతాంగా మంచిగా మనం చాలా చక్కగా చెక్కుతాం. చెక్కినప్పుడు ఆ కింది నుంచి, ఆ రాళ్ళల్లో నుంచి ఆ యొక్క మైక్రో లెవెల్ శక్తి ప్రవేశించి విగ్రహంలోకి వస్తుంది. విగ్రహంలోకి వచ్చినప్పుడు మనము ప్రాణప్రతిష్ఠ చేస్తామమ్మా, విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ విగ్రహంలోకి కొన్ని శక్తులను నిక్షిప్తం చేస్తాం. దీన్ని ప్రమత గణాల శక్తులు అని అంటారు మన దగ్గర. పొలిమేరల పూజ చేసి అక్కడ నుంచి కొన్ని మన్నులు తీసుకొచ్చేసి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ పిడుగు పడినప్పుడు లేకపోతే కొన్ని శక్తులు ఉండడం చేత భూమిలో ఆల్రెడీ ఇప్పుడే పడదు పిడుగు, ఎన్నో సంవత్సరాలు పడుతుంది కదా, అవన్నీ ఒక దగ్గరికి ఆ పవర్ రావడం చేత మనం చేస్తున్న పూజలో నీకు కావలసిన శక్తి ఆ యొక్క శిల్పం నుంచి అందుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ సోషల్ కాస్మిక్ పవర్ ఆఫ్ ది గాడ్. అంటే ఏంటంటే, నీ యొక్క ఆధ్యాత్మికమైన భక్తితోనూ కూర్చొని నాకు మనసాక్షి బాగా కావాలి అని అన్నప్పుడు నీ యొక్క అంతఃకరణ శుద్ధి, ఆత్మని పరిశుద్ధముగా చేయడానికని ఇచ్చే శక్తి. ఇప్పుడు స్విచ్ చేసాం తల్లి, మనం ఇది తీసుకెళ్ళి వైర్లు దాని మీద వేయగలుగుతామా? వైర్ల మీద వేయలేము కదా. ఒక ఎలక్ట్రానిక్ పవర్, తర్వాత ట్రాన్స్ఫార్మ్, స్తంభం నుంచి బోర్డు, ఒక ప్రాసెస్ ప్రకారం. గుడి కూడా అదే. దానికి ఎన్నో శక్తులు ఉండడం చేత ఆ శక్తులు మన దగ్గర రావడానికనే యంత్రం, మంత్రం, తంత్రం పనిచేస్తారు. ఇది చాలా అవసరం. చాలామంది ఒకవేళ హట్ అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఈ 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్లో విగ్రహాలు అంత శక్తిని ఇవ్వకపోవచ్చు. దీనికి ఒక శాస్త్రీయత నేను చెప్పినా కదా. అంటే ఇప్పుడు ఆయనకి ఏం పని లేదు చెప్పినట్టుగా అన్నట్టు కాకుండా దేర్ ఈస్ అ రూల్, సైంటిఫిక్ గా కూడా ఉంది. దట్ ఈస్ ఎలక్ట్రానిక్ పవర్ అండ్ మ్యాగ్నెటిక్ సిచ్యువేషన్స్. ఒక ప్రూవ్డ్ డాక్యుమెంట్ ఉంది. ఇఫ్ యూ గో యాన్సియంట్ డాక్యుమెంటేషన్ అమ్మా, దే విల్ షో యూ డ్రాయింగ్ ఆల్సో. ఇది గజస్తంభం, ఇది గుడి, ఇది గర్భగుడి, ఇది బయటకు వచ్చిన తర్వాత ఇది అంటే దాని రేడియేషన్, హై రేడియేషన్ నుంచి ఇట్లా అంత క్లారిటీ ఉంది కదా. వై వీఆర్ నాట్ ఫాలోయింగ్ నౌ అంటే, ఇక్కడ నీ ఆలోచనలన్నీ దైవం కంటే ఎక్కువ వ్యాపారం మీద ఉండడం చేత రానున్న రోజుల్లో జరిగే ప్రమాదాలే ఇలాంటి. కాబట్టి ధర్మాన్ని కాపాడే విధంగా మనం వెళ్ళాలి. కాబట్టి మీరు అన్న వాటన్నిటికీ పరిష్కార మార్గాలు పెద్ద పెద్ద గురువులు, సాధువులు, నిజంగా కారణ జన్మలు పుట్టి ఉండి చేస్తూ ఉన్న ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన శక్తి వాళ్ళ ఇంట్లోకి చేరాలని చెప్పి, ఈ ప్రశ్నలు ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చమ్మా. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.